ప్రైజ్ ది లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈరోజు ఆత్మఫలం ఆశానిగ్రహం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసును అంచుకుని వాడును అంతే. బైబిల్ గ్రంథంలో యోసేపు పోతీఫర్ దగ్గర బానిసగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య తనతో పాపం చేయమంటది, కానీ యోసేపు నిరాకరిస్తాడు. అప్పుడు యోసేపుని తప్పుడు సాక్ష్యం చెప్పి పోతీఫర్ భార్య చెరసాల్లో పెట్టిస్తుంది. తను ఆ తర్వాత రాజుకి వచ్చిన కళలన్నీ అర్థం చెప్పినప్పుడు యోసేపుని పెద్ద అధికారిగా చేస్తారు. యోసేపు ఆశానిగ్రహం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దీవించారు. అదే పాపంలో పడిపోయి ఉంటే దేవుని శిక్షకు పాత్రుడయ్యేవాడు. ఆశానిగ్రహం కలిగి ఉంటే తప్పుడు మార్గం నుండి బయట ఉంటాం. ఈ లోకంలో చాలా విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి, కానీ వాటి నుండి దూరంగా ఉండడం ఎలా అంటే అది కేవలం యేసుని కలిగి ఉంటే మాత్రమే. ఆశానిగ్రహం అంటే ఆత్మఫలం మన జీవితంలో ఫలిస్తూ ఉంటుంది.